హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రముఖ దినపత్రికలో క్యాబినెట్ మీటింగ్ అనంతరం అయితే ఈ యొక్క అంగన్వాడీకి సంబంధించినటువంటి బిగ్ ఆర్టికల్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో భాగంగా 15,000 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఆర్టికల్, అదేవిధంగా ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చేటటువంటి ఆర్టికల్, అదేవిధంగా ఆయాలకి టీచర్లకి ప్రమోషన్లు అని చెప్పేసి కూడా ఈ యొక్క ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అంగన్వాడీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక మనం ఈ ఆర్టికల్ సంగతి చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. నియామకాల్లో నిర్లక్ష్యం అని చెప్పేసి, ఉన్నతాధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు కరువు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన ముందుకు సాగని ప్రక్రియ. మనం గతంలో కూడా చెప్పుకున్నాము, కోర్టులో స్టే అనేది ఉంది అంగన్వాడీ నోటిఫికేషన్ పైన. ఈ యొక్క స్టేని ఎత్తివేసినట్టయితే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా పలుమార్లు ప్రముఖ దినపత్రికల ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మంత్రి గారు సీతక్క గారైతే దగ్గరుండి ఈ యొక్క కోర్టు స్టేని కూడా ఎత్తివేయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లనే అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రావడం లేదు అని చెప్పేసి మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. మహిళా కమిషన్ సిడబ్ల్యూసి నియామకాల్లోనూ జాప్యం, కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారుల తీరు మహిళల పాలిట శాపంగా మారింది. ఉద్యోగ నియామకాలు, పథకాల అమలు, బోర్డుల కమిషన్ల ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వీరిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రతి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యాలకి తూట్లు పడుతుండగా ఆఫీసర్ల తీరుతో సర్కార్కి చెడ్డ పేరు వస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ విధమైనటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఈ యొక్క శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల వల్లనే ఈ నోటిఫికేషన్ కానివ్వండి, పలు బోర్డుల ఏర్పాటు కానివ్వండి జరగట్లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అధికారాలని, అన్ని ఆర్డర్స్ని కూడా ఇష్యూ చేయడం అయితే జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. 15,000 కొలువులకి గ్రహణం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 15,000 టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా ఫిబ్రవరి కూడా వచ్చింది. అయితే కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది. ఈ కేసులను పరిష్కరించి నియామకాలకి కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా, ఈ కోర్టు క్లియరెన్స్ అనేది ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, మన పక్కన ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇదే తరహా కేసులో తీర్పు వచ్చాక అంగన్వాడీలో నియామకాలు పూర్తయి. దాదాపు ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలలో అంగన్వాడీ నోటిఫికేషన్ రావడము, వాటికి సంబంధించిన పోస్టులని ఫిలప్ చేయడం కూడా కంప్లీట్ అయ్యింది. తెలంగాణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కొన్నాళ్ళు కోర్టు కేసులను సాకుగా చూపిన అధికారులు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. వర్గీకరణ ఆధారంగా ఆయా పోస్టులను ఎలా భర్తీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్లు చర్చ జరుగుతున్నది. న్యాయశాఖ లేదా జీఏడీ సలహా తీసుకొని భర్తీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క 15,000 పోస్టులకి సంబంధించి ఉన్నతాధికారులు తలుచుకున్నట్టయితే వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేట అవకాశం ఉంది. ఈ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ నోటిఫికేషన్ అయితే రావట్లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించినట్టయితే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి ఆహారం వండే వంట పాత్రలు 10 ఏళ్ల క్రితం నాటివి కావడంతో గత 10 సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి వంట పాత్రలు అవే యూజ్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతి
అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి అంచనాలని పంపాలని 6 నెలల క్రితమే లేఖ రాసినట్టుగా వీరైతే మెన్షన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖనైతే రాయడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక్కో కేంద్రానికి 8,000 నుంచి 10,000 రూపాయల వరకు దాదాపు 35 కోట్ల నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. వీరు ప్రతిపాదన పంపిన తర్వాత సో ఈ కేంద్రం నుండి మనకి కొత్త వంట పాత్రలను కొనుగోలు చేయడానికి ఈ డబ్బులని ఒక్కొక్క కేంద్రానికి 10,000 రూపాయల చొప్పున కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా ఈ ప్రతిపాదనలు పంపేటటువంటి విషయంలో కూడా అధికారుల నిర్లక్ష్యమే ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా కొంచెం లేట్ అయినట్టయితే ఈ ఇస్తాము అని చెప్పినటువంటి డబ్బులు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు మీరు ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరిచి ఈ యొక్క ఇబ్బందులను గుర్తించి రాష్ట్రంలో రావాల్సినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ని విడుదల చేయండి. అదేవిధంగా ఇంకా ఏ బోర్డులు అయితే ఏర్పాటు చేయాలో అదేవిధంగా ఈ ప్రతిపాదనలకు సంబంధించి కూడా మీరైతే త్వరితగతిన సాల్వ్ చేసినట్టయితే బాగుంటుంది. లేదు అంటే నిరుద్యోగ యువతీ యువకులంతా కూడా మీ ఆఫీసులపైన ముట్టడి చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించాలని మన ఛానల్ తరపున కూడా వారినైతే హెచ్చరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీ నోటిఫికేషన్, పోస్టుల భర్తీ, వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు. ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అంగన్వాడీకి సంబంధించి మొట్టమొదటగా మన ఛానల్లోనే వీడియోస్ అయితే వస్తాయి. అలాంటివన్నీ మీకు మిస్ కాకుండా రావాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.